హాయ్! హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు వీఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. ఈరోజు మా మరదల వాళ్ళ ఇంటికొచ్చానండి. మా తమ్ముడు వాళ్ళ అత్తగారింటికి. మా వదిన వాళ్ళది కొంజర్లే. మా మరదల వాళ్ళది కొంజర్లే అండి. మా మరదల వాళ్ళ ఇంటికొస్తే మా మరదల ఒక 6 మంత్స్ ప్రెగ్నెంట్ అండి. బిర్యానీ చేయి వదిన, బిర్యానీ తినాలనిపిస్తుందనంటే బిర్యానీ చేస్తున్నానండి. సో, ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇల్లండి. చూసారు కదండీ! ఇప్పుడు వచ్చేసి బిర్యానీ చేయబోతున్నాను. దానికి ముందుగా ఒక గిన్నె పెట్టేశాను. శుభ్రం చేసేసి అట్ట పెట్టేసుకున్నాను. ఫస్టు బియ్యం కొలుస్తున్నానండి. ఎందుకంటే మనం బియ్యం కడిగేసి పెట్టుకుంటే ఈ లోపున అంతే పక్కన ఎసరు కాగిద్ది. అందుకే నేను ఫస్ట్ బియ్యం కడుక్కుందాం అనేసి గ్లాస్‌తోని కొలిసేసాను. 5 గ్లాసులు బియ్యం అయ్యాయండి. మీకు చూపిస్తున్నాను. 5 గ్లాసులు బియ్యం. అంటే ఆ గ్లాస్‌తోని 10 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. కాకపోతే మనం కొంచెం పలుకు మీద ఉండాలని అంటే ఒక 8 గ్లాసులు పోసుకోవాలండి. బియ్యాన్ని శుభ్రంగా కడిగేస్తున్నాను. మా లక్ష్మికి ఈలోపు పూలు కోసుకొనొచ్చింది. అత్తయ్య వాళ్ళు చికెన్ తీసుకొస్తే అత్తయ్య చికెన్ కడుగుతుంది. ఆల్రెడీ ఇది నేను రాకముందుకే వీడియో తీయమన్నానండి. తీశారు. కాకపోతే వాడికి నిలువు తీశాడు. అందుకే ఇంతవరకు కొంచెం కెమెరా కొంచెం అడ్డం వచ్చేసిద్ది. సో, అత్తయ్య నీట్‌గా శుభ్రంగా కడిగేసింది చికెన్‌ని. ఎప్పుడైనా మనం చికెన్ తేగానే ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత ఆ చికెన్‌ని మొత్తం ఒక ప్లేట్‌లో తీసుకున్నాను. అదే గిన్నెలో ఉంచొచ్చు, కానీ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాలి కదా చికెన్‌ని. అన్నీ కలిపిన తర్వాత ఆ గిన్నె ఫ్రిడ్జ్‌లో పట్టదనేసి నేను వేరే ప్లేట్‌లో తీస్తున్నాను. ఇప్పుడు చికెన్ తీసుకున్న తర్వాత దానికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. నేనైతే 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కారం వేసుకున్నాను. ఇది కారం లేని కారం అండి. అందుకే నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను కారం లేని కారం. తర్వాత ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటాను కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. తర్వాత స్పూన్ వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం బిర్యానీ చేసుకోవడానికి గ్రేవీ రావాలని అంటే పెరుగు వేసుకోవాలండి. చూడండి, గేదె పెరుగు. అత్తే వాళ్ళకి గేదెలు ఉన్నాయండి. స్వచ్ఛమైన గడ్డ పెరుగు చూడండి. అసలు తినాలనిపిస్తుంది చూస్తుంటేనే. సో, ఎంత గ్రేవీ కావాలంటే దాన్ని బట్టి వేసుకోండి. అందుకే నేనైతే 3 స్పూన్ల పెరుగు వేసుకున్నాను. ఇంకా తర్వాత కొంచెం ఒక 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాయలు, అంటే బిర్యానీకి సంబంధించిన అది 2, అయి 2, అయి 2 వేసుకోవాలండి. దానివల్ల ఫ్లేవర్ వస్తుంది చికెన్‌కి కూడా. బిర్యానీలో వేసుకుంటాం కానీ చికెన్‌కి కూడా వేసుకోవడం వల్ల ఏందంటే ఫ్లేవర్ వస్తది. అందుకే నేనైతే ఇలానే చేస్తాను. తర్వాత ధనియాల పొడి వేసుకున్నానండి. మీరు గ గ అంటే నేను ధనియాల పొడి ఎందుకు వేసుకున్నానంటే ఆల్రెడీ కొంచెం లవంగాయలు, బిర్యానీ ఐటెమ్స్ వేస్తున్నా కాబట్టి అవి ఎట్టా ఘాటు ఉంటాయి కాబట్టి నేనైతే ధనియాల పొడి వేసుకున్నాను. ఎందుకంటే మీరు గరం మసాలా వేసుకోవాలనుకోండి, గరం మసాలా ఉందనుకోండి, అప్పుడు ఈ దినుసులు వేసుకోకండి. డైరెక్ట్‌గా గరం మసాలాని ఒక అర స్పూన్ గాని, స్పూన్ గాని వేసేసుకోండి. గరం మసాలా వేసుకుంటే ఈ మసాలా దినుసులనేవి అవసరం లేదండి. తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తాన్ని కలుపుకోవాలి. అలా అన్ని ముక్కలు మొత్తం అదంతా పసుపు, ఉప్పు, కారం అన్ని ముక్కలు పట్టేంత వరకు కలుపుకొని ఇలా కలిపిన దాన్ని దాని మీద ఒక ప్లేట్ వేసేసి ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలండి. దీనివల్ల ఏమవుతుందంటే ముక్క చాలా తొందరగా ఉడికిపోతదనమాట. బిర్యానీకి కూడా చాలా బావుంటదండి. చాలా టేస్ట్ వస్తది ఇలా కలుపుకొని పెట్టుకోవడం వల్ల. సో, నేనైతే ఒక 15 మినిట్స్ పెట్టుకున్నాను. ఈలోపు రైస్ ఉడికేలోపు ఇది ఫ్రిడ్జ్‌లో కొంచెం కొద్దిసేపు ఉంచాలండి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి అది కూడా. మీరు చాలాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టుకోవాలంటే మామూలు దాంట్లో పెట్టుకోండి. మేము వచ్చేసరికి ఆల్రెడీ అత్తయ్య పప్పు ఉడికేసి ఉంచిందండి సాంబార్‌కంట. గేదె పెరుగు. తర్వాత నేను బిర్యానీకి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఇది గేదె నెయ్యండి. సో, మనం డాల్డా వేసుకుంటాం కానీ మా మరదలు ప్రెగ్నెంట్ కదండీ! డాల్డా యూజ్ చేయకూడదనేసి చెప్పి ఆల్రెడీ వాళ్ళు పెరుగు, పాలు ఉన్నాయి కాబట్టి నెయ్యి కూడా బౌల్ నిండా చేసి పెట్టారు. అందుకే నేను నెయ్యి యూజ్ చేశాను. తనకు కూడా చాలా మంచిది కదా అనేసి ఒక స్పూన్ వేసుకొని కొంచెం వేసుకున్నానండి. నెయ్యి అతిగా ఉందని తినొద్దండి. కొంచెం నెయ్యి కూడా ఫ్యాట్ కాబట్టి ఎంత సరిపడాలో అంతే వేసుకోవాలండి. తర్వాత బిర్యానీకి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ వేశాను. చూడండి, నేను ఆల్రెడీ బిర్యానీ ఆకులు వేస్తుంటే ఆకుకి పిండి కొట్టిచ్చిందండి. కవర్‌కి పిండి కొట్టొస్తది చూసినాం గానీ ఆకుకి పిండి కొట్టొచ్చింది. సో, అలా బిర్యానీ ఆకులు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఏసుకోండి.
ఎందుకంటే ఒక్కొక్కసారి పిన్నుల కవర్‌తో పాటు వాటిలో ఐటెమ్స్‌లో గూడా ఉంటున్నాయండి. ఇప్పుడు ఆకుకు కాదు. నేను ఈ మధ్య గూడా కవర్‌లో గూడా ప్యాకింగ్ అయ్యి వచ్చేసింది. సో, ఇప్పుడు నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. ఒక ప్యాకెట్‌లో మొత్తాన్ని ఏసేసాను. మీకు కావాలనంటే కారం ఎక్కువ తినేవాళ్ళు, అన్నంలో కొంచెం ఘాటు ఘాటు తినేవాళ్ళు మీ ఇష్టం అండి ఏసుకోవచ్చు. తర్వాత అత్తయ్య సాంబార్‌కి అన్ని దోసకాయలు, టమాటాలు, సొరకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టేసింది అత్తయ్య. మా చిన్నమ్మలు గూడా మా అత్తయ్యకి హెల్ప్ జేస్తుంది. ఈలోపు ఇది చూడండి ఇగ కొంచెం డీప్ ఫ్రై చేయాలండి. అంటే ఆ ఆకులనేవి కొంచెం కలరొచ్చేంత వరకు ఉంచేసి నేను ఎసరు పోసుకుంటున్నానండి. ఆల్రెడీ మీకు చెప్పేసాను నేను బియ్యం కొలిసేటప్పుడు 5 గ్లాసులు పోసుకున్నాను గాబట్టి, నేనైతే 5 గ్లాసులకి 8 గ్లాసుల వాటర్ తీసుకున్నాను అన్నం అనేది పలుకు రావడానికి. చాలామంది 5కి 2 గ్లాసుకి 2 గ్లాస్ చొప్పున పోస్తారు. అలా పొయ్యకూడదు. ఇలా చెయ్యండి ఒకసారి. నేను 8 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. తర్వాత సరిపడిన సాల్టు వేసుకున్నాను. తర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి తీసానండి. తీసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసానండి. నేను ఇందాక తక్కువేసాను. అందుకే ఇప్పుడేసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 4 పచ్చిమిర్చీలు, ఉల్లిపాయలు ఒక 3, 4 ఉల్లిపాయలు చేసేసి నేను గ్రైండ్ చేసుకున్నానండి. ఈ గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసేసుకొని పేస్ట్‌లా చేసుకున్నానండి. ఆ పేస్ట్‌ని మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన చికెన్‌లో కలిపేస్తున్నాను. ఇలా కలపడం వల్ల ఏందనంటే ముక్క ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో తీసాం కాబట్టి కొంచెం మెత్తగా అయ్యి తొందరగా ఉడికిపోతది. చూడండి ఎంత గ్రీనిష్‌గా ఉందో. మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ ఇందాక మనం పెరుగులో ఏసుకున్నాము కదండీ! అలా వేసుకోకోకుండా ఇట్లా మిక్సీ పట్టేటప్పుడు ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిలు అందులో ఏసుకున్నా పర్లేదండి. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్నా కదండీ! ఆ చికెన్‌ని ఇందులో వేసేసాను ఆయిల్‌లో. చూసారు కదండీ! నేను మిక్సీ పట్టేది చూపించలేదు. పాపం తనకి ఆకలైతుంది. మేము వెళ్ళేసరికి లేట్ అయింది. అందుకే తొందర చేసేసాను. ఈసారి చేసేటప్పుడు కంపల్సరీగా పూర్తిగా నీట్‌గా మంచిగా పెట్టే వీడియో తీస్తానండి. తనకు ఆకలైతుందని చెప్పేసి అంటే ఫాస్ట్ చేసేస్తున్నాను. తర్వాత చికెన్ ఏసిన తర్వాత ఇలా మొత్తాన్ని కలిపేసి మూత పెట్టుకోవాలండి. మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో పెట్టాం కాబట్టి ముక్క అనేది చాలా తొందరగా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. అందులో ఒకటి బాయిలర్ కోడి అంటేనే తొందరగా ఉడికిపోతది. నాటుకోడి లెక్క కాదు కదండీ! అందుకే ముందుగా ఎసరు పోసుకోవద్దు. అది ఆయిల్‌లో కొంచెం డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఈలోపు అన్నం చూడండి. అన్నం ఎసరు కాగేసింది. తర్వాత నేను బియ్యం వేసుకుంటున్నాను. అలా మసిలిన తర్వాత బియ్యం వేసుకోవాలండి. చూసారు కదండీ! ఇలా బియ్యం వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపేసి మూత పెట్టాలి. ఇటేపు ఆల్రెడీ చికెన్ ఉడుకుతుందండి. చూసారా నేను అందుకే ఎసరు పోయొద్దన్నా ఆల్రెడీ. తను మా మరదలు మా తమ్ముడండి. వాళ్ళ గురించి తర్వాత పరిచయం చేస్తాను నేను. సో, ఇప్పుడు బియ్యం వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఈలోపు చికెన్‌ని కలబెట్టుకోవాలి. చూడండి ఎంత వాటర్ అనేది ఊరింది. వాటర్ పోయకోకుండానే ఇంత వాటర్ వచ్చేసింది. ఎందుకంటే కొంచెం చికెన్ ఆయిల్‌గా ఉంటది కదండీ! మనం వేయంగానే ఉడకదు. తర్వాత ఆ వాటర్ అనేది మొత్తం ఇట్లాగా ఎక్కువ అవుతది. అందుకే ముందుగానే ఎసరు పోసుకోవద్దు. నేనేం చేశాననంటే ఆల్రెడీ ఉడికింది కదండీ చికెను. ముందుగా గ్రేవీకి తీసి పెట్టుకున్నాను. ఆ చికెన్‌లోనే మళ్ళీ వేరే వండటం గ్రేవీకి ఎందుకనేసి ఆ చికెన్‌లోనే ముందుగా ఉడికిన చికెన్‌ని నేను ఒక బౌల్‌లో తీసుకున్నాను. తర్వాత అదే వేరే గిన్నె పెట్టేసుకొని అందులో ఉల్లిపాయలు వేయించుతున్నానండి. ఎందుకంటే అవి ఫ్లేవర్ కోసం. అంటే మనం బిర్యానీ వండిన తర్వాత పైన కొంచెం
వేస్తాం కాదండి ఫ్లేవర్ కోసం. అలా వేసుకున్న ఉల్లిగడ్డలే చాలా టేస్ట్‌గా ఉంటది. బిర్యానీ కూడా చాలా టేస్ట్‌గా వస్తది. సో, మళ్ళీ గిన్నెలు ఎందుకు వేస్ట్ చేయడం అని ఇందులోనే ఇక బిర్యానీ చేసేదనేసి చెప్పి అదే గిన్నెలో వేయించుకున్నానండి. మీరు కావాలని అంటే కళాయిలో ఆయిల్ పోసేసి మంచిగా కళాయిలో మనం గారెలు గానీ, పూరీలు గానీ ఎలా వేస్తామో అలా ఈ ఆనియన్స్‌ని వేసి జల్లెగంటతోని తీసి పక్కన పెట్టుకోండి. నేనైతే అలా చేశాను. ఈలోపు చికెన్ అయిపోయిందండి. నేను చికెన్‌ని దించి పక్కన పెట్టేసాను ఇంగ. ఈలోపు ఈ ఉల్లిగడ్డలు అంటే ఫ్లేవరు అంతా మొత్తం గోధుమ రంగు కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. మీకు కళాయిల్లో అయితే ఆయిల్‌లో వేసి తీసేయడం అంటే ఇంకా చాలా బాగుంటాయి. కాకపోతే నేను ఎందుకులే అనేసి అలా చేశాను. తర్వాత సాంబార్ చేయడానికి ముందుగా ఆయిల్ వేసేసుకొని తర్వాత ముక్కలను వేసేస్తున్నాను. దోసకాయలు, దొండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి. అత్తయ్య కోయడం మర్చిపోయింది. తర్వాత కోసేసింది. అందుకే తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. ఎప్పుడైనా ఇలా ముక్కలు వేయించేటప్పుడు ఉప్పు ఒక్కటే వేసుకోవాలండి. అంతేకాని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేయొద్దండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల అడుగంటిపోయిద్ది. ముక్క మొత్తం అడుగంటిపోయి ముక్కలు మొత్తం మాడిపోతూ ఉంటాయి. అందుకే ఉప్పు ఒకటి వేసుకోవాలి. అది కూడా ఉప్పు ఎందుకు వేసుకోవాలంటే ఆ ముక్కలకి అన్నిటికి పట్టేస్తదండి ఉప్పు. అందుకే ముందుగా ఉప్పు ఒకటి వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. అంటే దాదాపు ఒక 60% అనేది ముక్కలు ఆయిల్లోనే మగ్గిన తర్వాతే వేసుకోవాలండి. తర్వాత చూడండి కొంచెం చేంజ్ అయినాయి. నేను అంతా చేంజ్‌లోనే తీసేసాను. నెక్స్ట్ అదే గిన్నెలో నేను ఆల్రెడీ తీసిన చికెన్‌ని ఒక లేయర్ ఏసానండి. ఉల్లిగడ్డలు తీసేసిన గిన్నెలోనే నేను మళ్ళీ ఒక మనం ఆల్రెడీ తీసేసాం కదండీ గిన్నె చికెన్‌ని దించి పెట్టుకున్నాం కదా! అది ఒక లేయర్ ఏసేసి దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఏసేసాను. తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలేసాను ఒక లేయరు. ఇప్పుడు మనం అన్నం చూడండి మీకు ఎంత పొడి పొడిగా కనిపిస్తుందో చూడండి. అసలకి అసలు అన్నం అయితే చాలా పొడిగొచ్చిందండి. అన్నం ఒక లేయర్ ఏసాను. మళ్ళీ తర్వాత చికెన్ ఒక లేయర్ ఏస్తాను. మళ్ళీ కొత్తిమీర, పుదీనా, తర్వాత ఆనియన్స్, మళ్ళీ అన్నం ఇలా అలా ఒక లేయర్ ఇది, ఒక లేయర్ అది ఏసుకుంటూ పోతే లాస్ట్‌కి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదేనండి చికెన్ బిర్యానీ అంటారు. చాలా వరకు అంటే చికెన్ బిర్యానీలో రకరకాలు చేస్తారు. కాపోతే నేను నేర్చుకున్నది, నేను చేసింది మీకు చూపిస్తున్నాను. నేనైతే ఫస్ట్ నుంచి ఎప్పుడైనా మా ఇంటి దగ్గర గానీ, ఎక్కడైనా గూడా నేనైతే ఇలాగే చేస్తాను నేనైతే. నేను ఇది గూడా ఫస్ట్ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు చందు అన్నయ్య నాకు బిర్యానీ చేయటం రాదండి. చందు అన్నయ్య దగ్గర ఉన్నప్పుడే నేను బిర్యానీ నేర్చుకున్నాను యాక్చువల్‌గా. పెళ్ళైన తర్వాత నేను బిర్యానీ చేయడం నేర్చుకున్నాను. చూడండి ఇప్పుడు ఒక లేయర్ ఇది, ఒక లేయర్ అది వేయాలండి. అన్నం అయితే అసలు భలే ఉందండి. అసలు పొడి పొడిగా మంచిగా కనిపిస్తుంది. చూసారు కదండీ! చాలా మందికి అన్నం అనేది బిర్యానీ వండేటప్పుడు మెత్త మెత్తగా అయిపోతది. దానివల్ల ఏందనంటే మన ఇంట్లో తిన్న అన్నం ఉన్నట్టే ఉండది. బాస్మతి బియ్యాన్ని ఎప్పుడైనా ఇలా పుల్లలు పుల్లలుగా ఉంటేనే మనకి బిర్యానీ తిన్న ఫీలింగ్ వచ్చేస్తది. తర్వాత మళ్ళీ ఒక లేయర్ చికెనేసాను. బిర్యానీలో చికెన్ పీసెస్ ఎక్కువ ఉంటే తినలేము. అందుకే నేనేం చేశానంటే గ్రేవీకి ఇందాక బౌల్‌లో తీసాను మీరు చూసారు కదండీ! గ్రేవీకి ఆల్రెడీ అందుకే నేను ఎక్కువ ముక్కలనేసి గ్రేవీ అనేది తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ అన్నంలో ఆ గ్రేవీ యేసుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటది. అందుకే నేను అలా చేశాననండి. బిర్యానీలో ఎప్పుడు ముక్కలు ఎక్కువ తినం కాబట్టి నేను అందులో కొంచెం కర్రీ తీసేసుకున్నాను. మీరెక్కువ తినాలనుకుంటే మీరెక్కువ తినాలనుకుంటే అవసరం లేదనుకుంటే ఆ గ్రేవీ అలా ముక్కలు తీసుకోకోకుండా అందులోనే ఉంచేసి ఇంగ ఈ చికెన్‌ని ఇందులోనే వేసేసుకున్న అట్ట కూడా చేసుకోవచ్చు. కాపోతే మేమెప్పుడు అలాగే తింటాం కాబట్టి మా స్టైల్‌లో మీకు చూపించాలనుకున్నా కాబట్టి నేనైతే అలానే తింటాం కాబట్టి మీకు అలానే చూపించాను. ఇంక అది మీ ఇష్టమండి. మీరు ఇట్లా గ్రేవీ ఉండాలి అనుకుంటే అలా చేసుకోండి. లేపోతే ఇలా అన్నంతో పాటు గ్రేవీ కూడా తినాలనుకుంటే ఇలా చేయండి. మొత్తానికైతే కేజీ బియ్యం తీసుకొచ్చామండి. ఆల్రెడీ పాపం అత్తయ్య అన్నం వండేసింది. వైట్ రైస్ వండేసింది. అందుకే బాస్మతి బియ్యం 1 కిలోనే తీసుకొచ్చారు. అది గూడా నేనొస్తా అనేసి అనుకోలేదు. పాపం ఇంగా తనడిగింది మా మరదలడిగిందని చెప్పేసి ఇంకా ఎమ్మటే ఉన్న దాంతోనే ఇంకా అన్నం వండిందిగా వేస్ట్ చేయడం ఎందుకని 1 కేజీ చాలులే అని చెప్పాను. చూడండి గింత గూడా అడుగంటుకోలేదు. నేను మొత్తం ఆ గిన్నెలోదంతా ఊడ్చేసాను. గింత గూడా అడుగంటుకోలేదు. తర్వాత మొత్తం ఇంకా ఉన్న ఆనియన్స్ మొత్తం వేసేసానండి. తర్వాత కొత్తిమీర, పుదీనాతోని గార్నిష్ చేశాను. తర్వాత లైట్‌గా కలర్ వేసుకోవాలండి. మరీ అతిగెయొద్దు. యాక్చువల్‌గా ఇలాగే తినాలి. కానీ మీకు నేను బిర్యానీ చేసేది చూపించాలని చెప్పేసి జస్ట్ కొంచెం లైట్‌గా కలర్ వేశానండి.
అందుకే తనకైతే ఒక చిన్న ఒక్క చుక్క ఒక 1 or 2 డ్రాప్సే ఏసానండి. ఎక్కువ వేయలేదు. చూసారు కదండీ! అది గూడా మీకు చూపించాలనేసి చెప్పేసాను. ఇప్ ఇప్పుడు మళ్ళీ గ్యాస్ మీద పెట్టి సిమ్‌లో పెట్టాలండి. ఎట్టి పరిస్థితిలో హైలో పెట్టొద్దు. సిమ్‌లో పెట్టేసి దాని మీద ఒక బరువు పెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే స్మెల్ పోకోకుండా గట్టిగా అదిమి పెట్టినట్టు ఉండేసి తొందరగా గుంజుకుంటదండి. ఎట్టి పరిస్థితిలో మాడిపోకోకుండా చూసుకోవాలి. హైలో పెడితే ఏమైతదంటే మొత్తం మాడిపోయిద్ది. ఈలోపు సాంబార్ ముక్కలు చూడండి మొత్తాన్ని కలబెట్టేసాను. అవి ఉడుకుతున్నాయి. అత్తయ్య వాళ్ళ గ్యాస్ చాలా చిన్నగొస్తుంది. పప్పును మొత్తాన్ని నేను మెత్తగా చేసేసి ఇందులో చింతపులుసు పోసానండి. ఈ చింతపండయితే ఎంత పుల్లగుందంటే చాలా పుల్లగంట. అందుకే నేను మొత్తాన్ని కూడా పిసకలేదు. ఒక్కసారే మిక్స్ చేసేసి అందులో పోసేసాను. చూడండి ఇప్పుడు సొరకాయలో వాటర్ ఉంటాయి కదండీ! ఆల్రెడీ వాటర్ వచ్చేస్తున్నాయి. ఇంకా చాలా సేపు ఉడకాలండి. ఈలోపు ఇంకా మీద ఇందాక చికెన్‌లో వేయంగా పెరుగుంది గదండీ! ఆ పెరుగుని మా మరదలు మజ్జిగ జేస్తుందండి. అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి నెక్స్ట్ జీలకర్ర వేసేసి మజ్జిగ తయారు చేస్తుంది. ఎంతైనా గేదె పెరుగే గదండీ! చాలా బావుంటాయి మజ్జిగ చూడండి. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ముక్కలు ఉడికేస్తాయండి. ఇంకొక 20, 30% ఉడకాలి. టమాటాలు ఉడికినాయి కానీ దోసకాయలను కొంచెం సొరకాయలు ఉడకాలండి. ఎందుకనంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అవి కొంచెం టైం పడతది. అత్తయ్య నేను యాక్చువల్‌గా పప్పులో యేసుకుంటారు చాలామంది కారం. కాపోతే అత్తయ్య ఎయలేదంట ఏమి. అందుకే నేను ముక్కలకేసుకున్నానండి. ముక్కల్లో గూడా పసుపు, ఉప్పు, కారం వేసుకోవచ్చండి. పప్పులో యేసుకోపోయినా గూడా. అందుకే నేను ఆహ్, ముక్కలకు వేశాను. ఆల్రెడీ ఫస్ట్ ఉప్పేసాను గదండీ! తర్వాత పసుపు, కారం ఇందులో యేసుకున్నానండి నేను. తర్వాత కరివేపాకు. కరివేపాకు ఫస్ట్ ఏస్తే ఏమైద్దంటే మొత్తం మగ్గిపోయిద్దండి. సో, కరివేపాకు కొంచెం అలా ఉన్నప్పుడే తినాలండి. అప్పుడే మన కంటి సమస్యలనేవి రాకుండా ఉంటాయి. తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జు పోసి కలిపెట్టాను గదండీ పప్పు. ఇప్పుడు అందులో పోసానండి నేను. చూడండి. ఈలోపు బిర్యానీకి నిమ్మకాయలు, ఉల్లిగడ్డలు కోసి పెట్టాము. ఆల్రెడీ వడ్డిస్తున్నాను. సాంబార్ కూడా రెడీ అయింది కానీ ఆకలైతుందని వీడియో తీయలేదండి. చూడండి బిర్యానీ, గ్రేవీ అండి చూడండి గ్రేవీ, మజ్జిగ, వైట్ రైస్ అందుకే అంత వండిందని బిర్యానీ చాలా కొంచెం తక్కువ చేశామండి. గార్నిష్ కోసం ఇవి మా తేజు, నేనే వడ్డిస్తున్నానండి. అందరం సరదాగా కూర్చున్నాము. అత్తయ్య నేను వడ్డిస్తాలే బుజ్జి అని అన్నది కానీ మీరు తినండి అత్తయ్య అనేసి చెప్పి నేను ఆల్రెడీ అందరికి వడ్డిచ్చేసాను. మా అమ్మాయి ఎలా ఉందని చెప్పమంటే సూపర్ ఉంది మమ్మీ అని చెప్పింది. మా తమ్ముడు, మా మావయ్య, మా మరదలు వాళ్ళ నాన్న, మా మావయ్య, నేను అందరికి వడ్డిస్తున్నా. తిని మా మరదలు తర్వాతే పరిచయం చేస్తానండి. వాళ్ళు రాబోయే వీడియోలో తప్పకుండా మా ఫ్యామిలీని మొత్తాన్ని పరిచయం చేస్తాను. మా అత్తయ్య వాళ్ళని, అమ్మ వాళ్ళని, తమ్ముడిని. బావుంది వదిన అని చెప్తుంది. అత్తయ్య, అత్తయ్య వాళ్ళు పాపం బిర్యానీ ఎప్పుడూ ఇంట్లో చేసుకొని తినలేదంట. నేను వండేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అత్తయ్య వాళ్ళు. బావుంది బుజ్జి అని చెప్పారు మా వారు. అందరం కూర్చొని ఇలా సరదాగా తింటే ఆ ఫ్యామ్ ఇలా సరదాగా అందరం తింటుంటే చాలా హ్యాపీగా ఉంటది కదండీ ఎప్పుడైనా. సో, అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలండి. థ్యాంక్ యూ సో మచ్.